జై శ్రీరామ్. రామాయణంలోని యుద్ధకాండని విన్నా చదివినా ఆ శ్రీరాముని ఆశీస్సులతో మీరు చేపట్టిన ఏ కార్యంలోనైనా జయాన్ని పొందుతారు. శ్రీమద్ రామాయణము యుద్ధకాండ 39వ భాగము. వానరసేనలకు అధిపతులు ఆ రాత్రి సువేల పర్వతము మీద ఉండి అక్కడి నుండి లంకానగరాన్ని చూశారు. లంకానగరంలోనున్న ఉద్యానవనములను, ఎత్తైన భవనములను చూశారు. ఇంద్రుని రాజధాని అయిన అమరావతి వలె ప్రకాశించుచున్న లంకానగర సౌందర్యమునకు వారంతా ఆశ్చర్యపోయారు. కొంతమంది వానరులకు లంకానగరంలో ప్రవేశించబడనని కోరిక కలిగింది. వారు సుగ్రీవుని అనుమతి తీసుకుని లంకానగరం వైపుకు వెళ్ళారు. ఆ వానరులు పెద్ద పెద్దగా అరుస్తూ ఆ పర్వతము మీద ఉన్న మృగములకు, ఏనుగులకు భయం కలిగిస్తూ వెళుతున్నారు. వారి అరుపులకు, కేకలకు ఆ పర్వత ప్రాంతము అదిరిపోతూ ఉంది. వారి అరుపులకు క్రూర మృగములు నలుదిక్కులకు పారిపోయాయి. సువేల పర్వతము పక్కన ఎత్తైన త్రికూట పర్వత శిఖరము ఉంది. దానిని ఎక్కడానికి ఎవరితరమూ కాదు. ఆ త్రికూట పర్వత శిఖరము మీద లంకానగరము నిర్మింపబడి ఉంది. ఆ లంకానగరము 20 యోజనముల పొడవు, 10 యోజనముల వెడల్పు కలిగి ఉంది. ఆ లంకానగరం ఎత్తైన గోపురములు, బంగారముతోనూ వెండితోనూ కట్టబడిన ప్రాకారములతోనూ, పెద్ద పెద్ద భవనములతోనూ, ఎత్తైన ప్రాసాదములతోనూ, విమానములతోనూ శోభిల్లుతూ ఉంది. ఆ లంకానగరం మధ్యలో 1000 స్తంభముల మీద నిర్మింపబడిన చైత్య ప్రాసాదము లంకానగరానికే అలంకారంగా నిలిచి ఉంది. లంకానగరం అంతా బంగారు కట్టడములతో నిండి ఉండి కాంచన లంక అనే పేరును సార్థకం చేసుకుంది. ఆ శోభాయమానమైన లంకను దూరం నుండి చూశారు ఆ వానరులు. శ్రీమద్ రామాయణము యుద్ధకాండ 39వ భాగము సంపూర్ణము. హరి ఓం తత్సత్.